రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం వీక్షకులకు శ్రోతలకు స్వాగతం సుస్వాగతం. డిసెంబరు నెల 1వ తారీఖు ఆగమన కాలాన్ని ఈ రోజు మనం ఈ ఆదివారంతో ప్రారంభిస్తున్నాం. గమనము, ఆగమనము, సంగమము. సువిశేషపట్నంలో యేసు ప్రభు లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఆ వచనాలలో మనకు చెప్తున్నారు, మీ రక్షణ దినము సమీపమున ఉన్నది. మన రక్షణ దినము సమీపిస్తున్నది. ఆ రక్షణ దినము వైపు మన గమనము, ఆగమనము, సంగమము. ఈ గమనంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? ఆధ్యాత్మిక సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి? ఎటువంటి పరిపక్వతను మనం కలిగి ఉండాలి అంటూ మనకు సువిశేషపట్నంలో బోధించబడుతుంది. మరి మన చుట్టూ జరిగే పరిణామాలు, ప్రకృతిలో జరిగే ఈ మార్పులు చేర్పులు ఆ గమనం వైపు మనల్ని నడిపిస్తున్నాయా? మరి ఆ గమనంలో ఎవరి ఆగమనం కోసం మనం ఎదురు చూస్తున్నాం? ఎవరిలో సంగమం చెందాలని మనం పరితపిస్తున్నాం, ప్రాకులాడుతున్నాం అని మనం ఆలోచించాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. లూకా సువిశేషం 21వ అధ్యాయము 25 నుంచి 28 వచనాలు, 34 నుంచి 36 వచనాల్లో మనకు ఈ ప్రకృతిలో సంభవిస్తున్న పలు మార్పులు, ఆ గడ్డు కాలము, సముద్రంలో జరిగే అల్లకల్లోలాలు, విపత్తులు, వీటన్నిటి వల్ల మనకు సంక్రమించే భయము, ఆ అసౌకర్యానికి గురయ్యే ఆ దినాలు, ఆ ఘడియలు మనల్ని భయకంపితులను చేస్తున్నాయా? ఈ ఆగమన కాలంలో మన గమనం ఎటువైపు? మన సంగమం ఎవరిలో జరుగుతున్నది? ఈ క్రీస్తు ఆగమనకై మనం ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉంటున్నాం అని మనం ఆలోచించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తగిన పరిపక్వతను పొందుకుంటూ క్రీస్తు రక్షకుని జన్మముకై, ఆ సంగమమునకై, ఆ లోక కళ్యాణమునకై మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. మరి ఈ ప్రక్రియలో సైతాను శోధనలకు గురి అవుతూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మందమతులుగా ఉండే ప్రమాదం కూడా కలదు. మరి క్రైస్తవ విశ్వాసములో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ప్రతిదినము మనం వేసే ప్రతి విశ్వాసపు అడుగు దేవునిలో, క్రీస్తు భగవానుల్లో సంగమం అయ్యేలాగున, మిళితమయ్యేలాగున, కేంద్రీకృతమయ్యేలాగున ఉండాలని. మరి అటువంటి సంగమం వైపు, అటువంటి మిళితం అయ్యే జీవితం వైపు మనం అడుగులు వేయాలంటే, మనం కేవలం మన భౌతిక అవసరాల కోసమే ప్రాకులాడకుండా ఆధ్యాత్మిక, అంతరంగిక విషయములపై శ్రద్ధ చూపుతూ ఎప్పుడైతే మన గమనాన్ని మార్చుకుంటామో, సరైన మార్గములో పయనిస్తామో, మనం ఆగమనమునకు, క్రీస్తు రాకడకు, క్రీస్తు పుట్టుకకు, జన్మానికి సరైన రీతిలో సంసిద్ధులము అయిన వాళ్ళమవుతాం. వ్యక్తులుగా, సంఘజీవులుగా, క్రైస్తవ విశ్వాసులుగా మనకు ప్రతిరోజు ఎదురయ్యే సంఘటిత పరిస్థితులందు మనం మన గమనాన్ని మార్చుకోకుండా క్రీస్తు భగవానిపై మన మనసులను, మన శక్తులను లగ్నము చేసి, ఎప్పుడైతే మనం అటువంటి పవిత్ర సంగమం వైపు పయనిస్తామో, మన జీవితాలకు ఒక అర్థము, నిగూఢార్థము, సార్థకత లభిస్తుంది.
మరి ఈ ఆగమన కాల మొదటి ఆదివారం రోజున ఈ పఠనాలను ఆలకిస్తూ మనం ఎటువంటి గమనాన్ని ఎంచుకుంటున్నాం, ఎటువంటి మార్గాలను మనం వెతుక్కుంటున్నాం, ఎటువంటి ప్రవర్తనలను మనం పొందుకుంటున్నాం అంటూ ఆలోచించాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. అటువంటి ఆలోచన ద్వారా, అటువంటి ఆధ్యాత్మిక చింతన ద్వారా మనం మన గమనాన్ని మార్చుకుంటూ క్రీస్తు ఆగమనకై ఎదురు చూస్తూ తద్వారా క్రీస్తు బాలునిలో సంగమం చెందగలం, మిళితమవ్వగలం. మరి అటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత కోసం, అటువంటి సిద్ధపాటు కోసం మనల్ని మనం సంసిద్ధులను చేసుకుంటూ ఈ ఆగమన కాల రోజులలో, ఈ దినములలో, గడియలలో మనల్ని మనం మేలుకువతో, వేకువతో ఉండటకు కావలసిన శక్తిని దయచేయమని ఈరోజు మనం దేవుని ప్రార్థిద్దాం. గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి. ఆమెన్.